వెల్కమ్ బ్యాక్ టు పాకశాల రుచులు. ఇవాళ మిమ్మల్ని ఆఫ్రికన్ సఫారీ పుయబ్లాకి తీసుకెళ్ళబోతున్నాను. ఉదయం 6 గంటలకల్లా స్టార్ట్ అయ్యాము. 6:40 కల్లా టాక్సేనియా బస్ టెర్మినల్కి రీచ్ అయ్యాము. టికెట్లో గేట్ నెంబర్ చూసుకొని గేట్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఒకసారి బస్ స్టాండ్ని లుక్ వేద్దామా? సబ్వే ఉంది, 7-Eleven ఉంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ హ్యాంబర్గర్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ పాస్తేస్ ఉన్నాయి. మన ఇండియాలో టిఫిన్ షాప్స్ ఎలాగో పునుగులు, దోశలు, పూరీలు, ఇడ్లీలు, అబ్బా అన్నీ చాలా బాగా గుర్తొస్తున్నాయండి. అండ్ ఇదే పుయబ్లా కాపు మేము వెళ్ళబోయే బస్. అండ్ ఇది 7 కల్లా స్టార్ట్ అవుతుంది. బస్ ఎక్కేసాం, స్టార్ట్ అయిపోయింది. ఇక చూడండి మొత్తం గ్రీనరీ, కొండలు అద్భుతంగా ఉంటుంది. అండ్ పుయబ్లాకి రీచ్ అయిపోయాం. పుయబ్లాలో బస్ స్టాండ్ ఒక లుక్ వేసుకోండి. ఇక్కడ కూడా చాలా రకాలు ఉన్నాయి. నాన్ వెజ్ మాత్రమే దొరుకుతుంది, వెజ్ చాలా కష్టం. వెజ్ దొరికితే అదృష్టమే అని చెప్పి అనుకోవాలి. మేము తెచ్చుకున్న బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోతున్నాం. క్యాబ్ బుక్ చేసేసుకున్నాం. ఫర్దర్ లవ్ ఆఫ్ పుయబ్లా అని చెప్పి ఇక్కడ వెల్కమ్ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం ఆఫ్రికన్ సఫారీకి వెళ్ళిపోతున్నాం. వచ్చేసాం. అండ్ ఇది ఎంట్రన్స్లో మనకి టికెట్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అడల్ట్కి 458 మెక్సికన్ పెసోస్ అండ్ చిల్డ్రన్కి 454 మెక్సికన్ పెసోస్. ఇంకా టికెట్స్ తీసేసుకొని సఫారీ బస్ టెర్మినల్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి జోనా దే అడ్వెంచరా అని చెప్పి ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మ్యాప్. అండ్ ఈ మ్యాప్ ప్రకారమే మనల్ని బస్లో తీసుకెళ్ళి యానిమల్స్ అన్నిటినీ చూపిస్తారు. అండ్ ఇదే మేము ఎక్కబోయే బస్, సఫారీకి వెళ్ళబోయే బస్ అనమాట. అందరూ గబగబా ఎక్కేస్తూ ఉన్నారు. పైన కూర్చుంటే బాగుండిద్దేమో అనిపించింది, కానీ ప్లేసెస్ లేవు. ఇంకా కిందే కూర్చున్నాం. కానీ ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది అండ్ ఎగ్జైటింగ్గా ఉంది. ఏ యానిమల్స్ చూస్తామా ఏంటా అని చెప్పి. అండ్ డ్రైవర్ కూడా ఎక్కేశారు. ఆయన స్పానిష్లో మాట్లాడుతున్నారు. ఏం అర్థం కాదు. మనం మాత్రం కాన్సన్ట్రేటెడ్ ఆన్ యానిమల్స్. ఫస్ట్గా జిరాఫీస్ చూసాం. చాలా బాగున్నాయి, దగ్గరగా అనిపిస్తున్నాయి, చాలా అందంగా ఉంది. అండ్ ఇక్కడ ఇది చూడండి, ఏదో తింటుంది, చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ కొన్ని అయితే దగ్గరకు వచ్చేస్తున్నాయి బస్సెస్ దగ్గరికి, ఫుడ్ పెడతారు అని చెప్పి. అండ్ చూడండి ఇవి రెండు ఎలా వస్తున్నాయో దగ్గరికి, చాలా బాగున్నాయి కదా. మన ముందు చూడండి ఒక ఆస్ట్రిచ్ ఉంది. దానికి కార్లో నుంచి ఫీడ్ చేస్తున్నారు. ఇట్లా ఓన్ కార్స్ ఉన్న వాళ్ళు టికెట్స్ తీసుకొని డైరెక్ట్గా వాళ్ళ కార్తోనే రావచ్చు అనమాట. అండ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఇట్లా అయితే ఫీడ్ చేయొచ్చు అండ్ ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి యాంటీలూప్స్. ఈ కొమ్ములు లేనివి వచ్చేసరికి ఫీమేల్ యాంటీలూప్స్ అనమాట. అండ్ కొమ్ములు ఉన్నవి వచ్చేసరికి మేల్ యాంటీలూప్స్ అని చెప్పి అంటారు వాటిని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జీబ్రా. అండ్ జీబ్రా క్యూట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఎలిఫెంట్స్. అండ్ ఎలిఫెంట్స్ ఇక్కడ చాలా బాగున్నాయండి. మొత్తం ఒక 15-16 ఎలిఫెంట్స్ ఉన్నాయి అనుకుంటా. చాలా బాగున్నాయి చూడ్డానికి. ఇక్కడ ఇంకొక ఎలిఫెంట్ ఒకటే ఉంది. అండ్ ఇక్కడ గౌతమ్ సంచితోటి క్యూట్గా భలే ఆడుకుంటుంది చూడండి. నెక్స్ట్ ఈ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళబోతున్నాం. అండ్ ఇక్కడ ముంబాసా పుయోర్తో ఆఫ్రికానో అంట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ముంబాసా థీమ్లో రెస్టారెంట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ అందరూ చక్కగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు వెళ్ళిపోతున్న ఏరియాలో గేట్ ఓపెన్ చేయడానికి కూడా పైనుంచి ఓపెన్ చేస్తున్నారు. అండ్ మేము ఎగ్జైటెడ్గా ఉన్నాం, మేబీ లైన్స్ ఉన్నాయేమోనని. ఓకే, లైన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అబ్బా, కాకపోతే రిలాక్స్డ్గా నిద్రపోతున్నాయి ఏంటో మరి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లెమింగోస్ అండి ఇవి. అది ఒంటికాల మీద నుంచి నిద్రపోతూ ఉన్నాయి. చాలా క్యూట్గా ఉన్నాయి, ఆరెంజ్ కలర్లో బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఈ ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళాం. ఇక్కడ క్యూ కట్టి మరీ నుంచున్నారు. ఏంటబ్బా అని చెప్పి అనుకుంటే అక్కడ ఒక గ్లాస్కి అటువైపు లైన్ ఉంది, ఇటు పక్క ఒక జీప్ ఉంది. అక్కడ కూర్చొని ఫొటోస్ దిగుతున్నారు. అబ్బా చాలా బాగుంది. మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము అండ్ లైన్స్ని క్యాప్చర్ చేసుకున్నాము. అండ్ ఇంకా ఇంకో ఏరియాకి వెళ్ళాము. అండ్ ఇక్కడ టాటాయిస్లు ఉన్నాయి. అబ్బా భలే భలే ఉన్నాయండి ఇవి. నెక్స్ట్ క్రోకోడైల్ని చూసాం అండ్ అనకొండని చూసాం. తర్వాత ఇక్కడ ఒక పర్సన్ స్నేక్ని మన భుజం మీద వేసి ఫొటోస్ తీశారనమాట. కానీ మాకు భయం వేసింది, తీయించుకోలేదు. తర్వాత బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ చూసామండి. తర్వాత వచ్చేసరికి ఇదో టైప్ ఆఫ్ క్యాట్లు అంట. వీటికి చాలా పెద్ద కొమ్ములు ఉంటాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. వాటిని న్యాచురల్ హ్యాబిటాట్లో దగ్గరగా చూడడం నిజంగా ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.
ప్రతి నిమిషం కొత్త ఎక్సైట్మెంట్తో నిండిపోయింది. సఫారీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి మెక్సికో సిటీకి రిటర్న్ అయ్యాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా పాకశాల రుచులని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.